నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 సమావేశం పండుగ వాతావరణంలో వేడుకగా జరపాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. బాపట్ల పట్టణ సుందరీకరణలో భాగంగా త్రివర్ణ పతాకం రంగులతో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. యానాదులకు నివేశ స్థలాలు మంజూరు చేయాలి. ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏకసిరి నరసింహారావు. బాపట్ల జిల్లాలోని అద్దంకిలో నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళిలు 3 ఎక్స్ప్రెస్ 2 సూపర్ లగ్జరీల బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. మహిళల ఉచిత ప్రయాణానికి మెరుగైన వసతి కల్పన, ప్రజల రవాణా సౌకర్యాలకు అనుగుణంగా బస్సులు పెంచడం జరిగిందన్నారు. ప్రయాణికుల డిమాండ్కు తగిన ఏర్పాట్ల దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 సమావేశం పండుగ వాతావరణంలో వేడుకగా జరపాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం నిర్వహణపై స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 సమావేశాన్ని జయప్రదంగా నిర్వహించడానికి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులకు ముందుగా సమాచారం పంపాలన్నారు. విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు గౌరవప్రదంగా వారిని ఆహ్వానించాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు అరికట్టడానికి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థుల జీవితాలను కాపాడటమే లక్ష్యం కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1818 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్నారు. అందులో 1 నుంచి 10వ తరగతి వరకు 1,59,108 మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. విద్యార్థి మిత్ర బహుమానాలను అందుకున్న విద్యార్థులంతా నూతన దుస్తులు ధరించి పాఠశాలకు హాజరు కావాలన్నారు. జూనియర్ కళాశాలలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేయాలన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్, అమ్మ పేరుతో ఒక మొక్క విద్యార్థులు నాటేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. పాఠశాలల ప్రాంగణాలు లేదా ఇళ్ల వద్ద నాటే మొక్కల బాధ్యత విద్యార్థులదేనన్నారు. విద్యార్థులకు అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉంచామని, నర్సరీల నుండి ఆయా మండలాలకు చేరుతాయన్నారు. వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. తల్లికి వందనం పథకం కింద నగదు పంపిణీ ప్రక్రియ జిల్లాలో జరుగుతోందన్నారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో విద్యార్థుల ప్రగతి నివేదిక, హెల్త్ కార్డుల పంపిణీ చేపట్టాలన్నారు. షైనింగ్ స్టార్ అవార్డులు పొందిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులను పిలిపించి వేదికపై మాట్లాడించాలన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టాలన్నారు. ఈ సమావేశాలలో ముందస్తుగా విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. పండుగ వాతావరణంలో సమావేశాలు నిర్వహించాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఈఓ పురుషోత్తం, ఎస్ఎస్సి ఏపీసీ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డిపిఓ ప్రభాకర్ రావు, అటవీ శాఖ అధికారి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Going to be conducted this mega parent teacher meeting event in a big manner, in a celebration manner, in a festival manner. సో ఈ విషయం మీరందరూ అర్థం చేసుకోవాలి. మనకు గవర్నమెంట్ నుంచి there are very clear cut directions from the honorable minister HRD and also from the principal secretary education. సో మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అట్లనే మనము పోయిన సంవత్సరం ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మన దగ్గర నుంచే ఆ ప్రోగ్రాము ఫస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో, మన బాపట్ల టౌన్లో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్లో మనం ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. కాబట్టి రైట్ ఫ్రమ్ డిఈఓ దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలామంది ఎంఈఓలు కూడా ఆ రోజు డ్యూటీలో ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు. అన్ని హెడ్ మాస్టర్స్ చాలామంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి మనకు ఆ ప్రోగ్రామ్ని ఏ ప్రకారంగా కండక్ట్ చేయాలి, దట్ మేనర్, ప్రొసీజర్, మెథడ్ అందరికీ అలవాటు. ఆల్ ఎంఈఓలు, హెచ్ఎంలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని మస్ట్ అండ్ షుడ్ వెల్కమ్ అండ్ ఇన్వైట్ దెమ్. మీరు వాళ్ళని
వాళ్ళందరినీ ఇన్విటేషన్ ఇవ్వాలి, రైటింగ్లో ఇన్విటేషన్ ఇవ్వాలి. మీరు ఎవ్రీ డే క్లాసుల్లో ఆ క్లాస్ టీచర్ లేదా క్లాస్ ఇన్ఛార్జ్ చెప్పి ఆ పిల్లలు వెళ్ళి ఇన్విటేషన్ పేరెంట్స్కి ఇచ్చేటట్టు, పేరెంట్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, పాజిటివ్ అవేర్నెస్ లేదా పాజిటివ్ పాపులారిటీ అంతా వచ్చేసి పేరెంట్స్ అందరూ అటెండ్ అయ్యే విధంగా అదొకటి ఇవ్వాలి. ఇచ్చి 10వ తారీఖు ప్రోగ్రాం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అదేవిధంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా హాజరయ్యి ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలి. తల్లిదండ్రులు ఖచ్చితంగా వచ్చి వాళ్ళ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆయన సైకలాజికల్గా ఆయన పెర్ఫార్మెన్స్ లేదా సైకలాజికల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఆయనది, ఆయన యొక్క ఇంటెలిజెన్స్గా జనరల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేదా ఆయన క్యారెక్టర్ కానివ్వండి, స్కూల్లో అతని నడవడిక ఎలా ఉంటుంది, స్కూల్ ఎన్విరాన్మెంట్లో అందరితో కలిసిపోతున్నాడా, ఎలూఫ్గా ఉంటున్నాడా, లేకపోతే డిప్రెస్డ్గా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ డిస్కస్ చేసి పిల్లవాడి యొక్క ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కోసం ఇది పనికొస్తుంది అని చెప్పి మీరు ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా త్రూ, సో మీ 3 మీడియాల త్రూ మీరు హై పాపులారిటీ చేయాలి. బాపట్లపట్నం సుందరీకరణలో భాగంగా త్రివర్ణ పతాకం రంగులతో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామని స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మ అన్నారు. బాపట్లపట్నంలో నూతన త్రివర్ణ పతాకం రంగు విద్యుత్ అలంకరణ దీపాలను స్విచ్ వేసి ఆయన ప్రారంభించారు. గత పాలకుల్లా కాకుండా దేశభక్తిని చాటేలా త్రివర్ణ పతాకం రంగులతో ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పట్టణ సుందరీకరణకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అడుగులు వేస్తుందని తెలియజేశారు. పట్టణ సుందరీకరణకు సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో బావుడా చైర్మన్, టీడీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, మున్సిపల్ డీఈ ఎస్ఎస్ఆర్ కృష్ణారెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మున్సిపాలిటీకి సంబంధించి బాపట్ల పట్టణంలో బ్యూటిఫికేషన్లో భాగంగా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. సెంటర్లో 5 లైట్లతో కూడిన పెద్ద స్తంభం ఇక్కడ ఏర్పాటు చేయటం, అలాగే పార్టీలకు అతీతంగా తెలుగుదేశం, వైసీపీ సంబంధించి కాదు, మనం భారతీయులం, భారత జాతి ముద్దు బిడ్డలం. మనం ఎప్పుడు కూడా భారతదేశానికి, భారతదేశ జాతీయత ఉట్టుపడే విధంగా జాతీయ జెండాలో ఏవైతే ఉన్నాయో ఆరెంజ్, తెలుపు, అలాగే ఆకుపచ్చని కలర్లో మొత్తం కూడా ఇటు రథం బజార్ దగ్గర నుంచి ఇటు మన సూర్యలంక రోడ్లో లిమిట్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ లిమిట్స్ బైపాస్ రోడ్డు వరకు, అలాగే ఇటు టువార్డ్స్ మార్కెట్ యార్డ్ వరకు, అలాగే ఇటు ఇంజనీరింగ్ కాలేజీ దాటాక మన లిమిట్స్ వరకు, పైన కూడా ఇంకా కొంత ఉంది, రాబోయే రోజులు అది పూర్తి చేస్తాం. మొత్తం కూడా ఒకే రకం గుర్తు, అదే మన జాతీయ జెండాకి సంబంధించిన మన 3 రంగులు గుర్తును మనం ఇచ్చాం. ఈ 3 రంగులకి కులం లేదు, పార్టీ లేదు, కేవలం భారత జాతి ముద్దు బిడ్డలు అన్న భావన కలగాలి, బాపట్లంటే అందరూ ఒకటే అంటూ చేసిన ఈ కార్యక్రమంలో మన కమిషనర్ గారు కానీ, డిఈ గారు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ఎంతో కష్టపడి గత 2 నెలల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఒకే రోజు లైట్లు వెలగాలి, తుప్పు పెట్టిపోయిన స్తంభాలకి మనం కలర్లు వేయాలి, ఇటు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, అటు ఆ బ్రిడ్జ్ కానీ, ఈ బ్రిడ్జిలన్నిటి మీద కూడా సేమ్ కలర్ మనం గుర్తుకేసుకున్నాం. ఎంతో ఆహ్లాదం, ఒక మంచి కార్యక్రమం చేసామనే తృప్తి నాకు ఈరోజు మిగిలింది. ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేశారని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలగడ్డ చెంచయ్య ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి పురస్కరించుకుని కేక్ను కట్ చేసి రక్తదాన శిబిరంను పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకొని బాపట్ల జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొక్కిలగడ్డ చెంచయ్య గారు, అలాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ, పార్టీ జనరల్ సెక్రటరీ వీరారెడ్డి గారు, అధికార ప్రతినిధి
జయభారత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమంలో పెద్దలు వేమూరు సమన్వయకర్త మా అశోక్ బాబు రావటం మరింత సంతోషకరం. అలాగే యువకుడు ఫైర్ బ్రాండ్ కళ్ళం హరిష్ణారెడ్డి గారు, తన మిత్రబృందం, బాపట్ల జిల్లా యువజన విభాగ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆయన ఆశయాలను కొనసాగించడానికి మనం ప్రతి సంవత్సరం వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆలోచనలకి, వారి సిద్ధాంతాలని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మన నాయకుడు, మన పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాయి. ఆ రోజు బలహీన వర్గాలకి హక్కుని చేర్చుకొని వారందరికీ చదువే ముఖ్యం, చదువుకోవడం ద్వారా మాత్రమే వారి జీవితాల్లో బాగుపడతాయని చెప్పి నమ్మిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అంటుండేవాళ్ళు, పేదవాడు మరింత పేదరికంలోకి నెట్టబడేటువంటి సందర్భాలు రెండు. పిల్లలు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఆ చదువుల కోసం ఆస్తులు తాకట్టు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు చూశాను. రాకూడనటువంటి జబ్బులు వచ్చినప్పుడు ఆ జబ్బులు నయం చేసుకోవడానికి ఆయన కాడికి ఆస్తులు అమ్ముకున్న కుటుంబాన్ని చూశారని వారు ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేవారు. భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఒక రెండు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఒకటి ఫీజు రీంబర్స్మెంట్, రెండోది ఆరోగ్యశ్రీ. ఈ రెండు కార్యక్రమాలు మరి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాయంటే అది ఆశ్చర్యం కాదు, అతిశయోక్తి కాదు. మా ఈ ప్రయాణంలో, ఈ పార్టీ పెట్టిన తర్వాత మా ప్రయాణంలో ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ఇళ్లలో ఈ రెండు గుండీలు తీసి ఈ ఘాటు చూపిస్తూ ఈ ప్రాణం నిలబడింది రాజశేఖర రెడ్డి గారి వల్లనే, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ వల్లనే, లేకపోతే మేము పేదవాళ్ళం చావు కోసం ఎదురు చూడాల్సినటువంటి వాళ్ళం ఈరోజు బతికి బట్టకట్టామంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పి చెప్పినటువంటి కుటుంబాలు ఎన్నో. కర్లపాలెం మండలము కొత్తనందాయపాలెం సీతానగరంలోని ఎస్టీ యానాదులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏకసిరి నరసింహారావు అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దారు షాకీర్ పాషాకు అర్జీకు యానాదులతో కలిసి అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ గత 30-40 సంవత్సరాల కిందట ఎస్టీ యానాదులైన మాకు ప్రభుత్వం వారు మమ్మలను గుర్తించి 35 కుటుంబాల వారికి ఇళ్ల స్థలాలిచ్చి మాకు ఇల్లు కట్టడం జరిగిందన్నారు. ఆ కుటుంబాలలో ఒక్కొక్క ఇంటిలో 2 కుటుంబాలు ఉంటున్నామన్నారు. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలోని ఆ స్థలమును సర్వే చేయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని నాయకులు ఏకసిరి నరసింహారావు, కె శ్రీనివాసరావులు తెలిపారు. ఈరోజు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో కొత్తనందాపాలెం సీతానగర్ ఎస్టీ యానాది కాలనీలో గత 35 సంవత్సరాల కిందట 35 మందికి స్థలాలు మంజూరు చేయడం జరిగింది. ఆ యొక్క కాలనీలో తన పిల్లలు అలాగే 35 కుటుంబాల్లో ఒక్కొక్క ఇంటికి 2 కుటుంబాలు ఉండటం వలన కొంచెం ఇబ్బందిగా ఉందని అక్కడ ప్రభుత్వ భూమి కాలనీ పక్కనే ఉండటం వలన ఆ కాలనీలో పక్కనున్న భూమిలో నివాసం ఉంటున్నారు గత 6-7 సంవత్సరాల నుంచి. అయితే ఆ విషయాన్ని ఈరోజు ఎంఆర్ఆర్ దృష్టికి తీసుకొచ్చి అక్కడ పక్కా గృహాలు ఏర్పాటు చేసి సర్వే చేసి పట్టాలు ఇవ్వమని చెప్పి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కర్లపాలెం మండలమే కాకుండా జిల్లా వారీగా ప్రతి మండలంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా అన్ని కులాల పేదవాళ్ళు ఉన్నారు. అందరికీ న్యాయం జరిగే విధంగా మన జిల్లా కలెక్టర్ గారు మరి ప్రతి అర్జీని స్పందించి ప్రతి ఎంఆర్ఆర్ గారికి తెలియజేసి నిరుపేదలైన అన్ని కులాల పేదవాళ్ళకి మరి పనిచేసే విధంగా ఆయన ముందంజలో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క విధానంలోనే ఈ రోజున కర్లపాలెం మండలం కొత్తనందాపాలెం సీతానగర్ ఎస్టీ యానాది కాలనీలో గత 6-7 సంవత్సరాల నుంచి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో 25 మందికి కుటుంబాలకి సర్వే జరిపించి పట్టాలు ఇవ్వమని కోరటం జరిగింది. ఎంఆర్ఆర్ గారికి ఈరోజు రసీదు అందించి అర్జీ ఇచ్చి మరి తెలియజేయటం జరిగింది.
ఏబీసీడీ వర్గీకరణకు మందకృష్ణ మాదిగ ఎనలేని కృషి చేశారని మాదిగ సంఘ నాయకులు గోన ప్రభాకర్ అన్నారు. కర్లపాలెం పంచాయతీ రాజీవ్ నగర్ కాలనీలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహించారు. గ్రామస్తులు మల్లెల చిన్నోడు, కిరణ్, దిలీప్ కుమార్, రాజా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కటింగ్ చేసి మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మరికుంట దాసు, రాజీవ్ నగర్ యువకులు కె సురేంద్ర, చిన్నబాబు, లక్ష్మయ్య, మహేష్, వంశీ, జోసెఫ్, సంతోష్, లాజర్, శామ్యూల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అవిరళ కృషి ఫలితంగా 1994లో ప్రకాశం జిల్లా ఈదిముడిలో కేవలం 14 మంది అనుచరులతో మొదలైన ఈ మాదిగ దండోరా యాత్ర 1994 నుండి 2025 జూలై 7 వ్యవస్థాపక దినోత్సవంగా అనగా 31 సంవత్సరాలు అవిరళ కృషి ఫలితంగా మనం రిజర్వేషన్ ఫలాలు అంటే అందుకోవడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణకు 94 నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి ఫలితంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి దానికి మద్దతు తెలపడం, తెలంగాణలో ఉన్న సీఎం గారి కృషి ఫలితంగా మనకి ఏబిసిడి వర్గీకరణ ద్వారా భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాలలో అంటే భావి భవిష్యత్ తరాల వారికి ఎవరి ఉద్యోగాలు వారికి, ఎవరి విద్యా అవకాశాలు వారికి, ఎవరి అవకాశాలు వారికి సమానంగా పనిచే విధంగా 2024లో పార్లమెంటు ద్వారా ఆమోదింపజేసుకొని 94 నుంచి చట్టబద్ధత కోసం చేసిన కృషి 2024లో పార్లమెంటు సాక్షిగా మనం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చట్టబద్ధంగా తీసుకున్నాము. కేవలం ఎంఆర్పిఎస్లో ఉండేది కేవలం మాదిగల కోసమే ఈ పోరాటం జరగలేదు. ఇందులో ఉన్న అణగారిన నుంచి అగ్రవర్ణాల బ్రాహ్మణ కులాలలో ఉన్న అణగారిన వర్గాలు, వెనుకబడిన వాళ్ళందరికీ కూడా అందరి హక్కులను తీర్చడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం రూపుదాల్చుకోవడం జరిగిందనమాట. అందుకోసం కేవలం ఇప్పుడు మనకి అమలవుతున్న వృద్ధులకు పెన్షన్లు కానీ, వికలాంగులకు పెన్షన్లు కానీ, తర్వాత వందతో ఉన్న వాళ్ళకి పెన్షన్లు కానీ, తర్వాత బియ్యం రేషన్ కోట పెరగటానికి కారణమైన విషయాలు కానీ, ఏదైనా వృద్ధులు, వికలాంగులు, మానసిక వికలాంగులు, గుండె జబ్బులు ఉన్న పిల్లలకి ఇలా ఆపరేషన్లు జరిగే విషయాలన్నింటిలో కూడా తొలిసారిగా పోరాటం చేసింది మందాకృష్ణ మాదిగ గారు. మాదిగ దండోరా మాత్రమే తొలిసారిగా వీటన్నిటికీ కూడా నాయకత్వం వహించడం గర్వకారణమైన విషయంగా తెలుసుకోవాలి. గ్రామాలలోకి వస్తున్న ముక్కు పురుగులను నివారించాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం బాపట్ల రోడ్డు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎఫ్సీఐ గోడౌన్ను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు సందర్శించి పరిశీలించారు. ముక్కు పురుగులు బయటకొస్తున్నాయని, వాటి వల్ల ఎంబీ రాజుపాలెం, నల్లమోతువారిపాలెం, సత్యవతిపేట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గోడౌన్ పక్కన జాతీయ రహదారి ఉండటంతో సాయంత్రం పూట వాహనదారుల కళ్లలో పడుతున్నాయని, పలువురు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పురుగులు బయటకు రాకుండా బియ్యం గోడౌన్స్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ అయినంపూడి శ్రీనివాసరావు, గోడౌన్ నిర్వాహకులు మూర్తిరాజు, సిబ్బంది ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ఈ నల్లమోతువారిపాలెం ఏరియాలో ఉన్నటువంటి ఈ ఎఫ్సీఐ గూడాలను సందర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా గతంలో కూడా 2-3 సార్లు విజిట్ చేయటం అయింది. దీనిలో భాగంగా ఈరోజు మనం ఈ ఎఫ్సీఐ గూడాల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఈ పురుగులు అనేటువంటి సాయంత్రం పూట 4 నుంచి 7 గంటల వరకు ఈ పురుగులు వచ్చి రోడ్డు మీదకి వచ్చటం, ఆ రోడ్డు మీద వచ్చే పురుగుల వల్ల వచ్చేపోయేటువంటి వాహనాలకి వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగి 1-2-3 సార్లు అట్లా యాక్సిడెంట్ కూడా జరిగినాయి. కాబట్టి అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సత్యవతిపేట కానీ, నల్లమోతువారిపాలెం కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఈ పురుగులు వెళ్ళి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మన ఈ మేనేజర్ గారికి కానీ, ఈ టెక్నికల్ టీంకి కానీ, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా తెలియపరచమైంది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో దీనికి ఏ విధమైనటువంటి నివారణ చర్యలు తీసుకుంటే ఈ యొక్క పురుగుల నివారణ జరుగుతున్నటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఈ యొక్క సిబ్బందిని అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని దేవాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి వీరయ్య అన్నారు. సాయిబాబా దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
10వ తేదీ ఉదయం కాకడ హారతితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా భక్తులకు మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం స్వామివారి నగరోత్సవం ఉంటుందని, ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల షిరిడి సాయిబాబా దేవస్థానం కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి దేవస్థాన ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా మన సాంప్రదాయాన్ని అనుసరించి మనకి వేద వాంగ్మయాన్ని, పురాణ ఇతిహాసాలని అన్నిటిని కూడా పామరులు సైతం అర్థం చేసుకునే రీతిలో అందించినటువంటి వేదవ్యాసుని యొక్క జయంతి ఈ ఆషాఢ పౌర్ణమి. కనుక ఈ ఆషాఢ పౌర్ణమిని సద్గురు సాయినాథన్ సన్నిధిలో జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. గత 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొని సద్గురు యొక్క కృపకి పాత్రలు అవుతుంటారు. అలాగే దేవస్థాన కమిటీ వారు ఎవరైతే ఈ భక్తులందరూ కూడా గురు సేవని నమ్మి గురు సేవ కోసం వస్తూ ఉంటారో వారందరికీ కూడా భోజన సదుపాయాలు అనేది కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయబడుతుంది. కనుక భక్తులందరూ కూడా ఇది గమనించుకుని సద్గురు సేవలో పాల్గొని సద్గురు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ పౌర్ణమి, దీనిని గురు పౌర్ణమి అని మనందరం చేసుకుంటూ ఉంటాం. అయితే వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశం మొత్తము గురువులను పూజించడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా బాపట్ల సీల్ రోడ్ సెంటర్ నందు ఉన్నటువంటి షిరిడి సాయిబాబా దేవాలయం ఆవరణలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గురు పూజ మహోత్సవం జరుపుటకు బాబావారి అనుకునైనది. ఈ యొక్క కార్యక్రమ వివరాలు ఏంటంటే 10/7/2025 అనగా వచ్చే గురువారం రోజు బాబావారికి ఉదయం 5:30 గంటలకి కాకడాహారంతో మొదలై 8:30 గంటలకు ప్రత్యేక పాలాభిషేకము, 10 గంటలకు బాబావారి గురుమండలార్చన గురు పూజ జరుగుతున్నది. అలాగే తదుపరి 12 గంటలకు మధ్యాహ్న హారతి, 12:30 గంటలకు బాబావారి అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. కనుక భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని బాబావారి ప్రసాదం స్వీకరించి బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సాయంత్రము 6 గంటలకు నగరోత్సవం జరుగుతున్నది. నగరోత్సవంలో కూడా భక్తులందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాస మహర్షి జన్మదినం కనుక ఈ ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా భావించి అందరూ వ్యాస మహర్షికి అంటే గురు పరంపరలో సాయిబాబా గారికి మొదటి స్థానం ఉంది కనుక సాయిబాబాని పూజించిన, వ్యాస మహర్షిని పూజించిన మొత్తము విష్ణుమూర్తికే చెందుతాయి. కనుక గురు పౌర్ణమి భారతదేశం మొత్తము యావత్ భారతదేశం మొత్తము చాలా గురుభక్తితో పూజించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలవుతుంది. కనుక భక్త మహాశీలందరూ 10వ తేదీ గురువారం రోజు అందరూ బాపట్ల కొత్త బస్ స్టేషన్ వద్ద గల షిరిడి సాయిబాబా దేవస్థానంలోకి వచ్చి గురు పూజ కార్యక్రమంలో పాల్గొని గురు కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. ఓం సాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ కార్యదర్శి గంటా అంజిబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆర్టీసీ డిపో సమీపంలో గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదల ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో అటువంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. పట్టణ అధ్యక్షులు దోనెపూడి దేవరాజు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిన మహా గొప్ప నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అంటే వల్లమాలిన ప్రేమ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికే కాకుండా యావత్తు భారతదేశంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మహానాయకుడిగా రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా
బాపట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజు గారి ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు ఈ రోజుకి ఆ 10 సంవత్సరాలు కాలంలో 6 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి చేసిన పరిపాలన గురించి ఈ రోజు వరకు ప్రజలు చర్చించుకుంటున్నారంటే కొన్ని పార్టీలు కూడా ఆ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి దొంగ నాటకాలు ఆడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా ఆ రోజు సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మరియు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధినాయకత్వానికి చెప్పి వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణనలోకి తీసుకొని కొన్ని మార్పులు చేర్పులతో ఈరోజు చేయగలిగాడు కాబట్టే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయనకి ఈ రకమైన ఘనకీర్తి పొంది ఉన్నాడు. అలాంటి మహనీయుడికి ఈరోజు మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఒకసారి ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ అధిష్టానము రాజశేఖర రెడ్డి ఆలోచనలు ఏ విధంగా పరిపాలన ప్రజలు ఇప్పుడురా గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన సాగిందో అధిష్టానం ఉంటే, అధిష్టానం లేకపోతే ఏ విధంగా దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతో చేసిన పరిపాలనకి ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ అధిష్టానం ఉంటే రాజశేఖర రెడ్డి లాంటి ముత్యము వజ్రం అయ్యాడు. అదే అధిష్టానం అంటే కాంగ్రెస్ ఆలోచనలే ప్రజలకు అనుగుణంగా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళి అట్టడుగు పేద ధనికులతో సమానంగా పేదలకు కూడా సమన్వయం చేసే ఆలోచనతో ముఖ్యమంత్రుల చేత పనిచేయించింది కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి లాంటోడు కూడా మహనీయుడిగా గుర్తింపబడుతున్నాడని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ మరొకసారి ఆయనకి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఘనమైన నివాళులు అర్పిస్తూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏడుకొండలు అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లోని కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏడుకొండలు ఎంపీపీ యారం వనజ, శ్రీనివాసరెడ్డి, సీతారామిరెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పందరబైన సుబ్బారావు, అట్ల నాగేశ్వరరెడ్డి, పేరాల వెంకట సురేష్, ఎంపీటీసీలు రాతంశెట్టి లక్ష్మణ్, షేక్ ఆసిఫ్, ఇమ్రాన్, షంషీర్, తాతపూడి మనోహర్, పందరబైన శ్రీనివాసరావు, శివారెడ్డి, మందపాటి పరమానంద కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల పట్ల మనకి చాలా రకమైన సంక్షేమాలు తీసుకొచ్చి ఉన్నారు. వాటిల్లో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వచ్చిన దగ్గర నుంచి చాలామంది పేద ప్రజలు ఉపయోగించుకొని మంత్రివర్యులు మాజీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడవటం జరిగింది. కాబట్టి అలాంటి మంచి వ్యక్తుల్ని మనము ఈరోజు గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరము. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర చేసి ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోరిక మీద విషయాలను తెలుసుకుని మరి ఆ రోజు పరిపాలనలోకి వచ్చిన వెంబటే శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు కానీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ని ఏర్పాటు చేసి మరి అదేవిధంగా ప్రజలందరికీ ఈ రాష్ట్రంలో ఎంతోమంది అనేక రోగాల బారిన పడి చనిపోతూ ఉంటే ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి మహానేతగా ప్రాణాలను మరి కాపాడిన మహోన్నతమైన నాయకుడు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. అదే అందులో భాగంగానే బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మరి మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో కర్లపల్లిలో కూడా మనం ఈ రోజున ఈ వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు గురించి మన వాళ్ళందరూ చెప్పారు, తెలుసు. రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతి. ఆయన చేసినటువంటి మొట్టమొదటిగా సీఎంగా వచ్చి ఆయన ఉచిత కరెంటు మీద ఆయన సంతకం పెట్టాడు. ఆ తర్వాత మరి రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా ఎన్నో చెప్పకుండానే, వాగ్దానం చేయకుండానే ఎన్నో స్కీములు నడిపారు ఆయన. మరి ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ, మరి రైతు భరోసా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ దేశం అంతటా ముఖ్యమంత్రులందరూ ప్రవేశపెట్టారు. మరి అంత గొప్పగా ఆయన చేశారు. మరణించినప్పుడు కూడా ఆయన మరి అందరూ ప్రజల హృదయాల్లో ఉన్నారు. చాలామంది గృహాల్లో ఆయన ఫోటో ఉండి
ఇప్పుడు కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలంటే మన ప్రజలు తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ఎంపీపీ యారం వనజ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో పంచాయతీ పురోగతి సూచికపై పంచాయతీ మండల స్థాయి అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ 17 ప్రభుత్వ శాఖల పనితీరును బట్టి గణాంకాలను సమీక్షించాలన్నారు. సేకరించిన సమాచారంను ఆన్లైన్ చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామాల్ని అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్డీ ఐనంపూడి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఏఈ రమేష్, సూపరింటెండెంట్ రజని, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద శిక్షణ జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ దాంట్లో నేను వివరించి చెప్పేదేం లేదు, మీకు తెలిసిన వరకే. కాబట్టి మన గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయనేవి మీరు గుర్తించి మా దృష్టికి తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఇంకోటి సర్వే చేయాలని చెబుతున్నారు. అది కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా, ఏ కుటుంబం కూడా మిస్ అవ్వకుండా మనం జాగ్రత్తగా చేస్తే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేవి సంక్షేమాలు అనేవి అందుతాయి. ఏదన్నా బై మిస్టేక్ మనం చేస్తే వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి అలాంటివి ఏవి జరగకుండా చేస్తారని సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. పంచాయతీ అభివృద్ధి మండల స్థాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఉంది. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 17 ప్రభుత్వ శాఖల పనితీరును బట్టి గణాంకాల సమీకరణ ద్వారా అభివృద్ధి సూచికలను నిర్ణయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో. కాబట్టి సమాచారం సేకరించి దాని ద్వారా రెండింటిని కూడా ఆన్లైన్లో చేయాలి. ఆన్లైన్లో చేయడం వల్ల అది మండలాల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ శాఖలకు సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది అనేటువంటిది మనం నిర్ణయించడానికి వీలుంటుంది. కాబట్టి సేకరించిన ప్రతి అంశాన్ని కూడా ఆన్లైన్లో చేయాలి. కాబట్టి దీని మీద మీరందరూ కూడా అవగాహన కల్పించుకోండి. ఇప్పుడు మీరు ఏ విధంగా ఈ యొక్క 17 శాఖలకు సంబంధించి 164 ప్రశ్నలు ఉంటాయి. ఈ 164 ప్రశ్నలు కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్ 17 డిపార్ట్మెంట్లు ఏ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా స్వీకరించి దాన్ని మీ మండల స్థాయిలో ఉన్న అధికారుల ద్వారా నిర్ణయించి ఫైనలైజ్ చేసుకోవాలా. దాన్ని ఈ నెల 18వ తారీఖు జరిగినటువంటి గ్రామ సభల్లో ఇది ఆమోదించుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మీరు చక్కగా అవగాహన చేసుకొని ట్రైనింగ్స్ మన 5వ తారీఖు జరిగిన శిక్షణ కార్యక్రమాలు ఎవరైతే ట్రైనింగ్ పొందున్నారో వాళ్ళు చెప్పే ఆ శిక్షణ కార్యక్రమాలు అన్నింటినీ కూడా మీరు చక్కగా అవగాహన చేసుకొని నోట్ చేసుకొని మీ ఫీల్డ్ లెవెల్లో ఈ కార్యక్రమాలను చేసి ఆందోళన చేయించాలి. కాబట్టి తప్పక చేయించి ఈ యొక్క మండలాన్ని అభివృద్ధి పదవులు ముందుకు నడిపించాలని మీ అందరూ కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 సమావేశం పండుగ వాతావరణంలో వేడుకగా జరపాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. బాపట్ల పట్టణ సుందరీకరణలో భాగంగా త్రివర్ణ పతాకం రంగులతో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. యానాదులకు నివేశ స్థలాలు మంజూరు చేయాలి. ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏకసిరి నరసింహారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.